అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. క్షణక్షణం భయం భయం. అవును, దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా బగ్గుమంటోంది. బాంబులు మిసైళ్ల దాడులతో ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలలోని ప్రజలు భయంతో బెంబేలెత్తిపోతున్నారు. ప్రాణాలను అరచేతులు పెట్టుకుని రోజులు గడపవలసిన పరిస్థితి నెలకొంది. ఇక అసలు వివాదం మొదలైంది ఎక్కడ అనే విషయానికి వస్తే, ఇరాన్ అణు ప్రయోగానికి పూనుకోవడమే తాజా పరిస్థితులకు కారణంగా కనపడుతోంది. అయితే తమ అణు ప్రయోగం కేవలం పౌర ప్రయోజనాల కోసమనే అంటుంది ఇరాన్. అయితే ఈ మాట ఇజ్రాయెల్ మాత్రమే కాదు, అణు నిఘా సంస్థ కూడా నమ్మడం లేదు. మరి ఇరాన్ అసలు ఉద్దేశం ఏంటి అనేది ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది. హమాస్తో ఇజ్రాయెల్ ఘర్షణ ప్రపంచమంతా తెలుసు. అమెరికా, బ్రిటన్ తదితర దేశాలు ఉగ్రవాద సంస్థగా గుర్తించిన హమాస్, ఇజ్రాయెల్ మధ్య కొంతకాలంగా దాడుల పరంపర కొనసాగుతోంది. హమాస్కి ఇజ్రాయెల్కి గొడవేంటని చూస్తే, హమాస్ 1987లో ముస్లిం బ్రదర్హుడ్లో ఒక శాఖగా ప్రారంభమైంది. ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూవ్మెంట్ ఇది ఈ సంస్థ ప్రధానోద్దేశం. పాలస్తీనా భూమిపై ఇజ్రాయెల్ ఉనికిని వ్యతిరేకిస్తోంది. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేం, గాజా అంతటా ఇస్లాం రాజ్యం ఉండాలని కోరుతుంది హమాస్. 2007 నుంచి గాజా స్ట్రిప్లో హమాస్ పాలన నడుస్తోంది. 2025 జనవరిలో వీరి మధ్య యుద్ధాన్ని ఆపడానికి ఇజ్రాయెల్, పాలస్తీనా ఖైదీలను విడుదల చేయడానికి ఒక ఒప్పందం జరిగింది కూడా. ఇదిలా ఉంటే ఇరాన్, ఇజ్రాయెల్ గొడవకి ఈ హమాస్కి ఒక లింక్ ఉంది. 1980ల కాలం నుంచి ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పరోక్ష విధానం కొనసాగుతుంది. 1979 వరకు ఇరాన్, ఇజ్రాయెల్కి మంచి సంబంధాలే ఉండేవి. ఈ సమయంలో ఇస్లామిక్ విప్లవం మొదలయ్యాక ఇరాన్, ఇజ్రాయిలీ సంబంధాలు దెబ్బతిన్నాయి. 1982లో ఇజ్రాయెల్ లెబనాన్ పైన దాడి చేసినప్పుడు లెబనాన్కి చెందిన హిజ్బుల్లాకు ఇరాన్ ట్రైనింగ్ ఇవ్వడమే కాక ఆయుధాల సరఫరా చేసింది. దక్షిణ లెబనాన్ పైన ఇజ్రాయెల్ ఆక్రమణ విషయంలో షియా మిలీషియాకి మద్దతు ఇచ్చేది ఇరాన్. ఇరానియన్ ఇస్లామిస్టులు పాలస్తీనాకు మద్దతిచ్చేవారు. 1979 తర్వాత పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్, ఆ తర్వాత పాకిస్తాన్ ఇస్లామిక్ జిహాద్, హమాస్తో సంబంధాలు ఏర్పరచుకుంది ఇరాన్. 2006లో ఇరానీ మద్దతు గల హిజ్బుల్లాతో ఇజ్రాయెల్ యుద్ధం చేసింది. గాజా స్ట్రిప్, దాని చుట్టుపక్కల గల పాలస్తీనీయులతో ఇజ్రాయెల్ అనక దాడులు చేసింది. ప్రస్తుత పరిస్థితికి వస్తే, ఇరాన్కి ఇజ్రాయెల్కి ఉన్న గొడవ పాలస్తీనాయే ప్రధాన కారణం. ఇరానియన్ ఇస్లామిస్టులు బేసిక్గా ఏమనుకుంటున్నారంటే, పాలస్తీనా ప్రజలు ఇజ్రాయిలీ బాధితులుగా భావిస్తున్నారు. ఈ విషయంలో రెండు దేశాల మధ్య గత కొంతకాలంగా భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఒక సమయంలో ఇజ్రాయెల్, ఇరాన్ తమ అస్తిత్వానికి ముప్పుగా భావిస్తోంది. ఇరాన్ తమ జాతికే ప్రమాదకరమైన ధోరణి కనబరుస్తున్నట్టుగా ఈ దేశం అంచనా వేస్తుంది. దీంతో ఇరాన్ అణ్వాయుధాల సేకరణ చేయకుండా తీవ్రంగా కట్టడి చేస్తుంది. అందులో భాగంగానే ఈ దాడులు చేసినట్టు చెబుతున్నారు నెతన్యాహు. అయితే తమ అణు కార్యక్రమం కేవలం పౌర ప్రయోజనాల కోసం అంటుంది ఇరాన్. అయితే ఈ విషయం యుఎస్ తదితర దేశాలతో పాటు అణు నిఘా సంస్థ IAEA సైతం నమ్మడం లేదు. వారం క్రితం న్యూక్లియర్ వాచ్ డాగ్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ 20 ఏళ్లలో మొదటిసారిగా ఇరాన్ దాని అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక బాధ్యతలు ఉల్లంఘించినట్టుగా ప్రకటించింది. ఇరాన్ తన యురేనియం నిల్వలపైన సరైన వివరాలను అందించలేకపోయిందని వివరించింది. ఈ పక్కా సమాచారంతోనే ఇజ్రాయెల్, ఇరాన్ అణు కేంద్రాలపైన దాడులకు తెగబడింది. దీంతో ఇరు దేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధం కొనసాగుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.